పరమేశివన్న గీడ కూసునేమో రాత్తాండ్రు ఏమైతాంది? సుందరనా మనూరికి అదృష్టం పట్టిందే. అదృష్టమా? అవుననా, మనూరు ఎస్ఈజెడ్ కింద పోతాదట. అంటే ఏంది పరమేశివన్న? అనా ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నమాట. దీని కింద మనూరు భూములని సర్కారు తీసుకుంటది. సర్కారు ఏం చేస్తుంది? వ్యవసాయం చేస్తుందా? చాలది అనా, నువ్వు కూడా మస్తున్నావు. ఈ భూములు తీసుకుని సర్కారు ఐటీ పార్కులు కడతది. పచ్చని పొలాలు తీసుకుని పార్కులు కడతదా? సుందరనా, పార్కులంటే పోరగాళ్ళు ఆడుకునే పార్కులు కాదే, కంప్యూటర్ కంపెనీలు పెడతారు. లండను, జపాను, అమెరికా అన్ని దేశాలకెళ్ళి అందరు వస్తారు. మన పోరగాళ్ళకి గవర్నమెంట్ కొలువులు వస్తాయి. మరి మనం ఏం కావాలనే? ఏమైతాం? పైసలు ఇస్తారు. వేరే కాడికి పోయి హాయిగా బతుకుతాం. ఉన్న ఊరిని వదిలిపెట్టి ఆడిగిపోతామే, అయినా పైసలు ఇవన్నీ కావాలనే? అనా అది కాదే, ఇక్కడ ఇండస్ట్రీలు పెడితే 10,000 కొలువులు వస్తాయి. కొలువులత్తే రూపాయలు వస్తాయి. మళ్ళా తిండి ఆడికెళ్ళి వస్తుంది. ఏందే సర్పంచ్ మాట్లాడవు? అనా ఈ సర్కారు భూములని ఖాళీ చేయాలని జీవో ఇష్యూ చేసిండ్రు. అది నేను కళ్ళతో చూసిన. దీనికైతే తిరుగులేదే. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరు ఖాళీ చేయాలి. నేను చెయ్యా. అరే ఎవరో వచ్చి కంపెనీ పెడితే నేనెందుకు ఇయ్యాలి? అరిగీది ఇయ్యా. అనా ఇది ఆల్రెడీ తప్ష అయిపోయింది. ఇప్పుడు మన భూమికి ఎకరాకి ఎంత ఇస్తుండ్రన్నది తేలాలే. అందరూ దానికోసమే కింద మీద అవుతుండ్రు. మా అంటే ఇప్పుడు ఎకరాకి ఎంత ఉందనా? 30,000 ఇస్తారు. ఇంకా గుంజాయిష్ చేస్తే 5,000 ఎక్కువ ఇస్తారు. కానీ రాత్రి కారులో వచ్చిన పెద్ద సెట్తో మాట్లాడినా, సర్కారుకు నువ్వెంతకైనా మాట్లాడుకో, మాకైతే మంచి రేట్ ఇవ్వమని చెప్పినా. ఇగో డైరెక్ట్ గా సర్కారు కొన్నదనుకో, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అయినా ఏమిస్తారు? ఎకరాకు 10-20 ఇస్తే ఎక్కువ. ఇగో ఎంత ఇచ్చినా నా భూమి అమ్మేడిదైతే లేదు. అమ్మకి ఏం చేస్తావనా? ఈయనే కూర్చుంటావా? ఉంటా, కీడ్నే ఉంటా. అయినా నా భూమి ఇయ్యకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? అందరూ అమ్ముకుపోతారు. అటంక అగ్గువ సగ్గుకు సర్కారు నీ భూమి గుంజుకుంటది. అది కాదే, మనొక్కళ్ళదైనా చెప్పు. అటు ఇటు 10 ఊళ్ళు పోతున్నాయి. 4గురితో నారాయణ, 10 మందితో గోవింద అన్నట్టు మనం కూడా పోవాలే. ఏమంటావు? అనా నే చెప్పేది చెప్పినా, ఇక నీ ఇష్టం. మొత్తం కలిపి నీకున్నది 12 ఎకరాలు. ఆ పట్నం సేటుతో మాట్లాడినా, వాడి కాళ్ళు గడ్డలు పట్టుకుని ఎకరాకు 4 లక్షలు కొప్పించిన. ఇక నేను చెప్పేది చెప్పినన్నా, అటంక నీ ఇష్టం. ఊళ్ళో అందరూ అమ్ముతుండ్రు, నువ్వు కూడా అమ్మితే మంచిది. వస్తానా, మస్తు పనులున్నాయి. సుందరనా ఆలోచించుకో. మొత్తం 48 లక్షలు జిందగీలో చూడలేవు. అందరినీ ఎక్కడికన్నా తీసుకుపోయి హాయిగా ఉండొచ్చు కాదే. ఆలోచించుకో. నువ్వు నడువురా.